గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇక్కడ అందరూ చాలామంది గ్రూప్ 1 అండ్ యూపీఎస్సీకి కంబైన్ ప్రిపేర్ అవుతున్నారు కదా. సో నేను ఈ క్లాస్లో ఏం చేస్తానంటే యూపీఎస్సీకి ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎస్ఏకి మేజర్ డిఫరెన్స్ చెప్తాను, అప్రోచ్ ఏంటని చెప్తాను. క్లాస్ మొత్తం ఫోకస్ అంతా వచ్చేసి గ్రూప్ 1 ఎస్ఏ పేపర్ మీద ఉంటుంది. సో ఈ సెషన్ ఎట్లా ఏంటంటే ఇంటరాక్టివ్గా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మీకు చాలామందికి యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ఎస్ఏ సెషన్ గ్రూప్ 1కి పర్టికులర్గా మీకు చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి, లేకపోతే ఎస్ఏ స్టార్ట్ ఎట్లా చేయాలి, చాలా డౌట్స్ ఉంటాయి కదా మీ అందరికీ. సో ఆ డౌట్స్ నేను అడ్రస్ చేద్దాం ఈ సెషన్లో. సో మనం ఫస్ట్ ఏంటంటే 2023 యూపీఎస్సీ ఎస్ఏ పేపర్ చూద్దాం. ఫస్ట్ 2023 యూపీఎస్సీ ఎస్ఏ పేపర్. ఇక్కడ ఆన్సర్ కన్నా ముందు క్వశ్చన్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే అన్ని క్వశ్చన్స్ ఫస్ట్ ఏంటి, థింకింగ్ ఈజ్ లైక్ ఏ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ టీమ్ అని చెప్తున్నాడు. థింకింగ్ ఈజ్ లైక్ ఏ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ టీమ్ అంటే, సో ఇప్పుడు ఏంటంటే మనకి యూపీఎస్సీలో కోర్సుని చూసి అప్పటికప్పుడు మనం ఫ్రేమ్ చేయాలి. సో ఈ ఫ్రేమింగ్లో ఎక్కడ ఇష్యూ వస్తుందంటే మనకి ప్రీవియస్ నాలెడ్జ్ అనేది కానీ లేకపోతే ఆ క్రియేటివ్నెస్ లేకపోతే వెంటనే కోట్ అర్థం కాదు. సో ఇక్కడ అక్కడ అండర్లయింగ్ ఏంటి, థింకింగ్ ఎట్లా స్టిమ్యులేట్ చేస్తామని చెప్పేసి, అది ఎక్స్టర్నల్ ఫోర్సా లేకపోతే ఎవరైనా థర్డ్ పర్సన్ అని చెప్పేసి. సో దాని మీద బేస్ మనం ఎస్ఏ రాసుకుంటూ రావాలి. మన ఎస్ఏ కంటెంట్ ఎట్లా ఫీల్ చేస్తాం అనేది ఏంటంటే, మీరు చిన్నప్పటి నుంచి చూసి ఇష్యూస్ కానీ పేపర్ ఫాలోయింగ్ కానీ పేపర్ ఫాలో అవుతే, లేకపోతే చిన్నప్పుడు మీరు స్కూల్లో చదివిన బుక్స్ కానీ అవన్నీ ఇక్కడ యూజ్ చేయాలి. సో యూపీఎస్సీ అనేది డైనమిక్గా ఉంటుంది. సో మీరు 8 క్వశ్చన్స్ తీసుకోండి, 8 డైనమిక్గానే ఉంటాయి. మీరు అప్పటికప్పుడు ఎస్ఏకి రిలవెంట్గా కోడ్స్ అనేవి రాయాలన్నమాట. సో ఇది ఎట్లా అవుతుంది మరి, ఇది సార్ అప్పటికప్పుడు రాయాలి అని చెప్తున్నారు, సో ఎట్లా రాయాలి? సో ఫస్ట్ ఏంటంటే మీకు అండర్ కోట్ ఇవన్నీ చూస్తున్నాం, కింద కోట్కి వద్దాం. విజనరీ డిసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ లాజిక్. విజనరీ డిసిషన్ మేకింగ్ హ్యాపెన్స్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ ద లాజిక్ అంటే, సో 4 చూద్దాం ఫస్ట్. సో ఎస్ఐని చూసారా, కోట్ సెకండ్ది. థర్డ్ కోట్ ఏంటి, నాట్ ఆల్ వండర్ ఆర్ లాస్ట్. తిరిగేవాడు ప్రతివాడు లాస్ట్ అయినట్టు కాదని చెప్తున్నాడు. కిందదేంటి, ఇన్స్పిరేషన్ ఫర్ క్రియేటివిటీ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద ఎఫర్ట్ టు లుక్ ఫర్ ద మ్యాజికల్ ఇన్ ద ముండేన్. అంటే రోజు క్రియేటివిటీ ఎట్లా వస్తుంది, రోజు చేసే పనిలోనే క్రియేటివ్గా ఆలోచించాలని చెప్తున్నారు. ఇక్కడ ఈ 4 ఎస్ఏస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఓపెన్గా ఉన్నాను కాబట్టి లైక్ నాకు ప్రెజర్ ఏం లేదు. మీరు ఎగ్జామ్ హాల్లో ఫస్ట్ టైం ఏంటంటే మనకి యూపీఎస్సీలో ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఎస్ఏ పెడతాడు. ఫస్ట్ ఎగ్జామ్ ఇది ఎస్ఏ. సో పేపర్ చూసిన తర్వాత స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లా ఉంటుంది అంటే, ఎస్ఏ బాగా రాస్తే మిగతా అన్ని పేపర్లు బాగా రాస్తాం, ఆ ఎస్ఏ అటు ఇటు ఏంటంటే అప్పుడే ఆ ఫస్ట్ రోజుకి తీరా పడిపోతాం అన్నమాట. సో ఇలాంటి కోర్స్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలి? సో ఇక్కడ మీకు చేయాలంటే, ఇక్కడ ఎవరికి స్టోరీ బుక్స్ చదివితే అలవాటు ఎవరికి ఉంది, ఇక్కడ స్టోరీ బుక్స్ పంచతంత్ర కానీ, సో ఇంకేమన్నా మీరు ఏమన్నా స్కూల్ నుంచి స్టోరీస్ గుర్తున్నాయి? ఏమన్నా ఒక స్టోరీ ఉంటుంది కనువిప్పు అని చెప్పేసి. చిన్నప్పుడు ఏంటంటే ఒక ఫారెస్ట్లో ఒక అతను ఉంటాడు, చెట్లు కొడతా ఉంటాడు. సో దిస్ ఈజ్ ఓల్డ్ స్టోరీ. ఇంకా ముందుకెళ్తే 4 ఎద్దులు ఉంటాయి, లైన్ వస్తే 4 కలిసి అపోజ్ చేస్తాయని చెప్పేసి, ఇలాగా మెనీ స్టోరీస్ అన్నమాట. సో ఇక్కడ ఇండియాని తీసుకుంటే ఒక ఫేమస్ స్టోరీ ఏంటంటే ఎల్పిజి రిఫార్మ్స్. దాని తర్వాత 2016లో డిమానిటైజేషన్ తర్వాత అడాప్షన్ ఆఫ్ ద డిజిటల్ మనీ అడాప్ట్ చేశాం కదా, అవి 2 ఇక్కడ స్టాప్ చేయొచ్చు, యూజ్ చేయకూడదు ఇక్కడ. సో మీకు తెలిసిన వాటిని ఇంటర్లింక్ చేయాలి. సో అక్కడ ఏంటంటే ఆ 3 hours అనేది బ్రెయిన్ షార్ప్గా ఉండడం డిపెండ్ అయి ఉంటుంది. సో అందు గురించే యూపీఎస్సీలో డైనమిసిటీ ఎక్కువ, మనం చదివి ప్రిపేర్ అయింది రాదు. సో పైన థింకింగ్ ఈజ్ లైక్ ఏ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దేర్ ఇస్ ఆపోజిట్ టీమ్ అని. సో ఇక్కడ ఎంతమందికి అశోక తెలుసు? అశోక ఎప్పుడు మారిపోయాడు, పీస్ఫుల్నెస్కి ఎప్పుడు వచ్చాడు? కళింగ వార్.
సో అటు కళింగ వార్ అనేది ఎక్స్టర్నల్ ఫోర్స్గా చెప్పొచ్చు కదా, అప్పుడు దాకా వార్ అని చెప్పిన తర్వాత థింకింగ్ చేశాడు కదా. సో మీకు తెలిసిన కథలనే క్రియేటివ్గా రాయాలన్నమాట. సో అది ఎట్లా వస్తుంది అంటే కూర్చుని బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే. మీ బ్రెయిన్ స్టార్మింగ్ అప్పుడు మీరు ఏ ఇష్యూస్ ఫేస్ చేస్తారు? వాట్ ఇష్యూస్ డూ యూ ఫేస్ వైల్ బ్రెయిన్ స్టార్మింగ్? సరే, ఇక్కడ ఎంతమందికి న్యూటన్ తెలుసు? న్యూటన్. సో న్యూటన్ స్టోరీ ఏంటి? స్కూల్లో వాడిని బయటికి పంపించేస్తారు. బయటికి పంపించేస్తే హీ విల్ గో టు ద గార్డెన్స్, అంటే వాండా చేసినట్టే కదా. సో తను ఏం చేశాడు మరి? అలా గార్డెన్స్ తిరుగుతూ ఉంటే న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ పట్టుకొచ్చాడా లేదా? తెలిసినవి అక్కడ అప్లై చేయడానికి రావాలన్నమాట, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది యూపీఎస్సికి. సో దిస్ ఈజ్ నాట్ ద కేస్ విత్ ఏపీపీఎస్సి. మీరు పేపర్స్ చూసారా లేదా ఏపీపీఎస్సివి? చూడండి ఒకసారి. అంతేనా? ఇక్కడ గ్రూప్ 1కి ఎస్ఏ సిలబస్ ఎంతమందికి ఐడియా ఉంది? ఐడియా ఉందా లేదా? మీకు ఒకటి ఇలా షీట్ ఇచ్చారు, తెలుసా తెలీదా? ఒక సిలబస్ కాపీ ఇచ్చారు మీకు, ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చిన తర్వాత ఇదేంటమ్మా కంటెంట్స్ అని పెట్టారు కదా ఎస్ఏకి. ఇది ఎంతమంది చదివారు ఇక్కడ? ఎవరు చూడలేదా? సో ఇక్కడ సిలబస్ ఏం చెప్పాడు? సిలబస్ తర్వాత అవుతుందామా, ముందు వి విల్ సీ ద పేపర్ ప్యాటర్న్. మీరు ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ చూశారు కదా, ఆ 4 కూడా కోర్స్ మీద వచ్చాయి. సో 2025 పేపర్ ఇది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఏపీపీఎస్సిలో వీ కెన్ గెస్ ద టాపిక్స్. అట్లీస్ట్ 2 అన్నా 3 అన్నాగా మనం గెస్ చేయొచ్చు. సో మీకు ఏపీపీఎస్సిలో గ్రూప్ 1లో మంచి స్కోర్ లేకపోతే సీట్ రావాలంటే, క్లియర్ చేయాలంటే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ థింగ్స్. మీరు ఎస్ఐలో ఎక్కువ చేయాలి, హిస్టరీలో ఎక్కువ స్కోర్ చేయాలి, అండ్ ఎస్ఎన్టీలో స్కోర్ ఎక్కువ చేయాలి. సో ఆ 3 చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఎస్ఐ ఇది స్కోర్ ఎట్లా ఎక్కువ చేస్తామంటే వీ షుడ్ హ్యావ్ క్లియర్ ఐడియా. సో ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక ఆమె కంటిన్యూషన్గా 3 times ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళింది. సో 2025లో ఆమె ఏపీఎస్సీ గ్రూప్ అని క్లియర్ చేశారు. సో వాజ్ ఆస్కింగ్ హెర్ లైక్ వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఫర్ ద ఎస్ఐ? ఏం చెప్పారంటే ఎస్ఐ పేపర్స్ అనేది ఎట్లా కరెక్షన్ చేస్తారంటే ఇంగ్లీష్ ప్రొఫెసర్ విత్ ఏ గుడ్ నాలెడ్జ్. సో వాళ్ళకి మన పేపర్స్ వెళ్తాయి. సో మీరు ఇంకా ఇంగ్లీష్ ప్రొఫెసర్తో అంత మంచి వొకాబులరీ రాయాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే మిస్టేక్స్ మినిమైజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం కంటెంట్ అర్థం కావాలి. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్కి సైన్స్ అర్థం కాదు కదా. సో మీరు అంత ఎఫెక్టివ్ క్రియేటివ్గా రాయాలన్నమాట. సో తను ఇప్పుడు నంజాలో డీసీగా పనిచేస్తూ ఉంది. సో ఇట్ ఈస్ ద ఇన్పుట్ ఐ గాట్ ఫ్రమ్ హెర్. సో అదే మీకు ఇప్పుడు చెప్తున్నా. సో ఇక్కడ చూసినట్లయితే 2025లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఇచ్చారు. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే డెమోగ్రఫిక్ డివిడెంట్. సో ఇవి 3 కరెంట్ ఇష్యూసే. ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఎందుకు వచ్చాయి? ఆ ఏరియా మనకి మణిపూర్ కాన్ఫ్లిక్ట్ అయింది కాబట్టి. సో ఇది ఆస్కింగ్ అబౌట్ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్. 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎన్ఈపిలో ఇచ్చారు, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. 2025లో తమిళనాడు అపోజ్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం ఏపీ కూడా అపోజ్ చేసింది ముందు గవర్నమెంట్ వచ్చేసి, ఎందుకంటే మనం ఇంగ్లీష్ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి. అండ్ దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్. సో ఈ 3 కరెంట్ ఎఫైర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మీకు ఏం చెప్పారు ఎస్ఐలో? కరెంట్ ఎఫైర్స్, సోషో పొలిటికల్ ఇష్యూస్, సోషో ఎకనామిక్ ఇష్యూస్, సోషో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ అండ్ రిఫ్లెక్టివ్ టాపిక్స్. రిఫ్లెక్టివ్ టాపిక్స్ అంటే కోర్ట్స్ మాట. సో మనకి 12 ఎస్ఐస్ ఇస్తే అట్ మ్యాక్స్
ఒకటి కోట్ మీద వస్తుంది, మిగతాది అంతా సబ్జెక్టు మీద వస్తుంది. సో మీరు ఇక్కడి నుంచి వస్తాయి అని క్లారిటీ పెట్టుకొని మీరు కంటెంట్ రెడీ చేసుకుంటే యూ విల్ స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ద మెయిన్స్. ముందే కంటెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి. సో కంటెంట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే మీరు రెగ్యులర్గా పేపర్ చదువుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొచ్చింది, రీసెంట్గా మొన్నటి దాకా ఈరోజు పేపర్లో టాస్క్ ఫోర్స్ అని ఇచ్చారు, సోషల్ మీడియా హ్యాండ్లింగ్కి టాస్క్ ఫోర్స్ని కన్స్టిట్యూట్ చేద్దామని ఇచ్చారు. సో క్వశ్చన్ మే కమ్ ఆన్ ద సోషల్ మీడియా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముందు ఏదో రాలేదు, ఈసారి రావచ్చేమో సోషల్ మీడియా మీద. అండ్ దెన్ అగైన్ ద క్యాపిటల్ మీద రావచ్చు. 2017లో ఇచ్చారు క్యాపిటల్ మీద, మళ్ళీ ఇప్పుడు రావచ్చు. ఎందుకంటే అదే కదా గవర్నమెంట్ విజన్ వచ్చేసి. లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ఏమి ఇచ్చింది ఏపీ గవర్నమెంట్ వచ్చేసి. లేదంటే ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో కొత్తగా డేటా సెంటర్స్ వస్తున్నాయి. సో డేటా సెంటర్స్ హౌ దే విల్ హెల్ప్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ఆంధ్ర అని అడగవచ్చు. సో మనకి ఏంటంటే ఇక్కడ కంటెంట్ తక్కువ ఉంటుంది, బట్ ఏంటంటే దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన స్కోప్ ఉంటుంది అనమాట. మనకి యూపీఎస్సీలో అయితే మనకి ఎక్స్టెండ్ చేయొచ్చు ఫిలాసఫికల్ కాబట్టి అక్కడ మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ విత్ ద ఏపీపీఎస్సీ. సో మీకు తెలిసింది అడుగుతారు కాబట్టి మీరు కంటెంట్ ఎక్కువ చూపించాలి, లాజికల్గా ఉండాలి అని కనెక్టివిటీగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది కదా, ఇక్కడ నార్మల్గా ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు నార్మల్గా ఎస్ఏ రాస్తున్నప్పుడు ఎంతమంది బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు? ఎంతమంది చేస్తారా చేయరా? మీరు ఎవరు చేయరా? ఇప్పుడు ఎస్ఏ రాస్తారా? పోనీ ఇక్కడ ఎంతమంది ఎస్ఏ ముందు రాశారు? మీరు రాశారు, నరసింహరాజు గారు రాయలేదు కాదు. సో ఎస్ఏ రాసే ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్. సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి, ఏ గ్రోయింగ్ థ్రెట్ టు నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఏమున్నాయి ఇండియాలో? నార్త్ ఈస్ట్లో అవుతున్నాయి, లేకపోతే నార్త్ ఈస్ట్లో ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఎథ్నిక్ డిఫరెన్స్ కదా. అంతేకాకుండా ఒకసారి మనం చూస్తూ ఉంటాం కదా, నైటీస్ నార్త్ ఈస్ట్లో కామన్ అవుతూ ఉంటాయి. ఇంకా తమిళ ఇష్యూ. సో కొంచెం ముందు దానికి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఎన్ని పాయింట్స్ పెట్టచ్చు అంటే ఎట్లా స్టార్ట్ చేయాలి, ఇంటిగ్రేషన్కి ఎలా థ్రెట్ అవుతుంది, ఒక ఫ్లో రాసుకోవాలన్నమాట. సో ఫ్లో రాసుకుని మీరు ఎస్ఏ రాస్తున్నంత సేపు దాన్ని రిఫర్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది, వాటి స్పెసిఫిక్ ఇండియా గురించి అడిగాడు. సో ఇక్కడ అది దేని కిందకి వస్తుంది ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేది? సోషో పొలిటికలా, సోషో ఎకనామిక్కా? సోషో పొలిటికల్ కదా. సో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్తో పాటు ఇంకేం కాన్ఫ్లిక్ట్స్ ఇండియాలో? క్యాస్ట్ మీద ఉంటుంది, రీజనలిజం మీద ఉంటుంది, లాంగ్వేజ్ మీద ఉంటుంది. సో 3 మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఎథ్నిసిటీ అయిపోయింది. సో మిగతా 3 మీద ఒక లాంగ్వేజ్ అడిగితే, రీసెంట్గా ఒక మూవీ వచ్చింది తమిళ్లో, తన హీరో పేరేంటి? శివకార్తికేయంది. దట్ ఈస్ అబౌట్ ద ఇష్యూ, లాంగ్వేజ్ ఇష్యూ. కన్నడలో ఏంటి? నమ్మ కన్నడ. సో ఇలాంటివన్నిటికి ఈ ప్రాపర్ ఇంటర్ ఎట్లా పెట్టాలి, ఏవే కరెంట్గా ఉన్నాయని చెప్పి కంటెంట్ రాసి పెట్టుకోవాలి. ఎథ్నిసిటీ అయిపోయింది కదా, మిగతా 2గా. సో ఇంకే ఇష్యూస్ వస్తాయి, ఇంటర్ స్టేట్ దగ్గర ఇంటర్ స్టేట్ అవార్డ్ డిస్ప్యూట్స్ కూడా వస్తాయి. దాని తర్వాత ఇంకే ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు సిఏ ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఉంది, తెలుసా తెలీదా? పాలిటీలో సిటిజన్ అని చెప్తారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి. అది దేనికి? ఏంటంటే చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు సిటిజన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాము, ఎవరికి సిటిజన్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసే కదా. సో అక్కడ అది కూడా మనకు తెలియాలన్నమాట. సో ఇది ఇచ్చాడంటే సోషల్ పొలిటికల్ ఇష్యూస్ అన్ని ఏమన్నాయి ఇండియాలో. తర్వాత సోషల్ ఎకనామిక్ అంటే ఏమొస్తాయి? సరే తర్వాత వెళ్దాం. సో దీని తర్వాత ఇందాక 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇందాక చెప్పింది. 3 లాంగ్వేజ్ ఫార్ములా, అది కొత్త క్వశ్చన్ పాలసీ. ఇక్కడ ఎన్ని అడుగుతున్నాడు? రేషనల్ ఐడెంటిటీ అడుగుతున్నాడు, యూనిటీ అడుగుతున్నాడు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత కింద డెమోగ్రఫిక్ డివిడెండ్ అండ్ రీథింకింగ్ ద పాపులేషన్ ఎక్స్ప్లోషన్. సో దీంట్లో
ఏది చూస్ చేసుకుంటే మీకు మార్క్స్ ఎక్కువ వస్తాయి? దాంట్లో ఏది చూస్ చేసుకుంటే మార్క్స్ ఎక్కువ వస్తాయి? సో ఎస్ఏ పేపర్ అనేది మీ టాలెంట్ చూపించడానికి, మీ స్కిల్ చూపించడానికి కాదు. యువర్ టార్గెట్ ఇస్ టు మ్యాక్సిమైజ్ యువర్ స్కోర్. అవునా కదా? సో ఈ 3 ఎస్ఐస్లో ఏది ఈజీగా మీరు కంటెంట్ జనరేట్ చేయగలరు? ఫస్ట్ వన్కా, సెకండ్ వన్కా, థర్డ్ వన్కా? షూరా? ఇక ఎంతమంది ఫస్ట్ వన్ అనుకుంటున్నారు? సెకండ్ వన్? థర్డ్ వన్? థర్డ్ వన్ ఏంటంటే మనకి కంటెంట్ దొరుకుతుంది. ఎందుకంటే 2017 ఎకనామిక్ సర్వేలో లేకపోయినా కానీ ఈ మధ్య చూసుకున్నా కానీ, ఎందుకంటే ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి డెమోగ్రఫిక్ డివిడెండ్ బడ్జెట్ అని అడిగాడు అనమాట. సో ఇది తీసుకున్నప్పుడు మనకి సోషల్ ఇష్యూస్, పొలిటికల్ ఇష్యూస్, ఎకనామిక్ ఇష్యూస్, కల్చరల్ ఇష్యూస్ ఇవన్నీ మనం పెట్టగలం కాబట్టి మనకి పాయింట్స్ ఎక్కువ జనరేట్ అవుతాయి. సో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, అది స్పెషలైజ్డ్ సబ్జెక్ట్ అనమాట. మీరు ఆంథ్రోపాలజీయో లేకపోతే సోషియాలజీ చదివితే అక్కడ మీకు కంటెంట్ బాగా వస్తుంది. అది యూపీఎస్సీ వాళ్ళకి. సో మీరు ఇక్కడ ఏంటి గ్రూప్ అనాలి కదా. గ్రూప్ అనాలంటే మనకి జిఎస్లో ఇదే వస్తుంది, ఇది ఇంటర్నల్ సెక్యూరిటీలోకి వెళ్ళిపోతుంది. గ్రూప్ 1 ఇంటర్నల్ సెక్యూరిటీ ఉందా? లేదు. సో అలానే మీరు చూస్ చేసుకోవాలి. లేదంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా. ఎడ్యుకేషన్ అనేది సోషల్ ఇష్యూస్ కాబట్టి ఎడ్యుకేషన్ నార్మల్గానే ఎస్ఏ టాపిక్ ఎప్పుడు చూసుకున్నా. సో ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవాలన్నమాట. సో ఎస్ఐ చూస్ చేసుకున్నప్పుడు కూడా ఏంటంటే మీరు పాయింట్స్ ఎక్కువ జనరేట్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఎవాల్యుయేటర్కి అర్థం కావాలి. ఇక్కడ నేను పేపర్ కరెక్షన్ చేసేది ఇంటర్నల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కాదు, ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్. సో ఇంగ్లీష్ ప్రొఫెసర్ లిమిటెడ్ నాలెడ్జే ఉంటుంది. సో ఇంప్రెస్ అక్కడ ఈజీగా ఇంప్రెస్ చేయొచ్చు, తెలిసిన టాపిక్ చెప్తేనే కదా. సో మీరు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ షోయింగ్ యువర్ టాలెంట్, ఇట్ ఈస్ అబౌట్ మ్యాక్సిమైజింగ్ యువర్ స్కోర్స్. అది ఫస్ట్ థంబ్నెయిల్ అనమాట. మేము ఈ టార్గెట్ ఎప్పుడు స్కోర్స్ మీద డిపెండ్ చేసుకుని పెట్టుకుంటూ ఉండాలి. దాని తర్వాత కొంచెం కిందకి వెళ్దాం. సో చూడండి, పైన అడిగా డెమోగ్రఫీ డివిడెంట్, మళ్ళీ కింద 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఒకటి సోషల్ చెప్పాను కదా, మనం చూసినప్పుడు ఏం చదివాం ఇక్కడ? సోషల్ పొలిటికల్ ఇష్యూస్, సోషల్ ఎకనామిక్, సోషల్ ఎన్విరాన్మెంటల్, కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్, ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ అండ్ రిఫ్లెక్టివ్ టాపిక్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్ చేసుకుంటారు. డెమోగ్రఫిక్ షిఫ్ట్స్ ఇన్ సౌత్ ఇండియా, ఇంప్లికేషన్స్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ అండ్ పొలిటికల్ రిప్రజెంటేషన్. ఇది దేనికి సంబంధించింది? ఏమైనా గుర్తొస్తుందో రావట్లేదా? రీసెంట్గా బిల్ పాస్ చేశారు కదా ఉమెన్ బిల్తో కలిపి. సో దానికి సంబంధించి ఇది లాస్ట్ ఇయర్ అడిగాడు. కింద ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పుష్ మస్ట్ బ్యాలెన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ విత్ ద ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. లాస్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత వాటర్ స్ట్రెస్ ఇన్ ఇండియా, ద సైలెంట్ క్రైసిస్ ఎండేంజరింగ్ హెల్త్, అగ్రికల్చర్ అండ్ ద ఫెడరల్ స్టెబిలిటీ. దీంట్లో ఏది రాస్తారు? సో చూడండి ఏది రాస్తారు. పైన డెమోగ్రఫీ రాస్తారు. సో సేమ్ టాపిక్ మీద రాస్తే రిపీటేషన్ అయిపోతుంది. సో మార్క్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో ఎస్ఐ చూస్ చేసుకున్నప్పుడు 3 ఎస్ఐస్ కంటెంట్స్ డిఫరెంట్గా ఉండాలి. అర్థమవుతుందా? సో మీరు ఫస్ట్ చూస్ చేసుకోకూడదు, ఆల్రెడీ అక్కడ డెమోగ్రఫీ చూస్ చేసుకున్నారు కాబట్టి. సెకండ్ క్వశ్చన్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ మీరు అంతా కంటెంట్ జనరేట్ చేయగలరా? దాన్ని కంటెంట్ జనరేట్ చేయాలంటే మీరు న్యూస్ పేపర్ మీద కానీ సోషల్ ఎకనామిక్ సర్వే మీద కానీ యూ షుడ్ నో ఆల్ ద పాలసీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇక్కడ ఎంతమంది తెలుసు? అంత క్లారిటీ ఎంతమందికి ఉంది? సి మొత్తం ప్రిపేర్ అయినా ఎవరి క్లారిటీ ఉండదు. సో వీ హ్యావ్ టు ప్లే ద సేఫ్ గేమ్, అంటే నీట్గా కింద రాసుకోవాలి. సో వాటర్ స్ట్రెస్ అడిగారు, హెల్త్, అగ్రికల్చర్, ఫెడరల్ స్టెబిలిటీ, అంటే ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేవి. మీరు కంటెంట్ జనరేట్ చేయగలరు కదా. ఇక్కడ 3 హెడ్డింగ్స్ ఇచ్చారు, హెల్త్, అగ్రికల్చర్ అంటే ఫెడరల్ స్టెబిలిటీ. సో అక్కడ ఒక్కొక్కతో 1.5 పేజ్ రాసుకున్నా, పైదానికి 3 పేజెస్ రాసుకున్నా కానీ సింపుల్గా మీరు వచ్చేసి 10 పేజెస్ రాసేయచ్చు. మనకి 45 పేజెస్ ఇస్తాడు.
ఎస్ఏకి మినిమం 10 to 12 పేజెస్ రాయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ చూస్ చేసుకున్నారా? సో దాని కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసా ఈ 2 క్వశ్చన్స్ని, ఇది ఏంటిది గిగ్ ఎకానమీ ఒకటి, టూరిజం ఒకటి. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ వచ్చేసి ఆ ఇయర్ ఒక 4 పాలసీస్ పట్టుకొచ్చింది. దాంట్లో ఎస్ఏ కొన్న పాలసీ ఏంటంటే టూరిజం పాలసీనే. మిగతా ఎంఎస్ఎంఈ కానీ అన్ని చిన్న చిన్న టాప్ అంత స్కోప్ లేదు వాటికి అని చెప్పలేము కూడా మనం వచ్చేసి. సో ఇక్కడ టూరిజం అనేది ఒకటి. కింద ఇది ఎందుకు అడిగాడంటే ఎగ్జామ్కి ఒక 15 days ముందు వైజాగ్లో ఒక డెలివరీ బాయ్ని ఒక వైజాగ్ అపార్ట్మెంట్లో పిలిచి కొట్టారు. సో దానివల్ల అది వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాను వచ్చింది. సో ఇదా కింద ఒబెసిటీ అనేది హెల్త్ ఇష్యూ. సో సాధారణంగా లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే దీని ప్లేస్లో కోట్ ఇచ్చాడు 2023లో. సో ఇలా ఉంది. సో ఇక్కడ మీరు ఏది తీసుకుంటారు? ఒబెసిటీ తీసుకుంటారా? ఒబెసిటీ ఎందుకు తీసుకోరు? మీరు దాంతో 10-12 పేజెస్ రాయగలరా? రాయలేం. సో లిమిట్ అయిపోతుంది కాబట్టి తీసుకోక్కర్లేదు. రెండిట్లో ఏది తీసుకుంటారు మీరు? టూరిజం తీసుకున్నారు అనుకోండి, మీ కంటెంట్ ఎక్కువ ఉంది అంటే మార్క్స్ ఎక్స్ట్రా పడతాయి. ఎందుకంటే అది రీసెంట్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి. ఒక సర్క్యూట్స్ పెట్టింది, కనుక థెమాటిక్గా డివిజన్ చేసింది, స్పెసిఫిక్గా పోర్టల్ కూడా పెట్టారు, ఇవన్నీ ఇచ్చారన్నమాట. సో అది చూసుకుంటే అది బాగుంటుంది. లేదంటే కింద తీసుకుంటే గిగ్ ఎకానమీ అంటే మీరు దానికి 12 pages మ్యాటర్ జనరేట్ చేయగలరా, చేయలేరా? సో ఏంటంటే మీరు ఎస్ఐ చూస్ చేసుకున్నప్పుడు కంటెంట్ ఎట్లా జనరేట్ చేయాలని చూస్ చేసుకోవాలి. అండ్ డైవర్సిటీని తీసుకురావాలి. 3 essays సేమ్ టాపిక్ ఉండకూడదు, నీరుగా ఉండకూడదు. సో ఇది. సో మీకు ఇప్పుడు ఎస్ఐ గురించి కొంచెం అర్థమైంది కదా. సో మీరు ఇప్పుడు ఎస్ఐ రాస్తున్నప్పుడు వాట్ ఇష్యూస్ యూఆర్ ఫేసింగ్? ఇష్యూస్ చెప్పండి అమ్మా. మీరు ఎస్ఐ అంటే ఎట్లాగా స్టార్ట్ చేశారో రాస్తున్నప్పుడు ఏం ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు మీరు? ఫ్లో రావట్లేదు. సో ఇష్యూస్ ఏం ఫేస్ చేస్తున్నారు మీరు ఎస్ఐకి సంబంధించి? సో ఇక్కడ కంటెంట్ అని చెప్తున్నాం కదా, కంటెంట్ అందరి దగ్గర ఉంటుందా లేదా? కంటెంట్ మీకు యూపీఎస్సీ ఎస్ఐస్కి అయితే కంటెంట్ లేకపోయినా కానీ మీ క్రియేటివిటీని బట్టి లింక్ చేసి రాసుకుంటూ రావచ్చు. బట్ ఇక్కడ మనకి ఎప్పుడు సబ్జెక్టివ్ ఇస్తారు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద డీప్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఇక్కడ మనం ఏంటంటే నేల వీడ్స్ మనం ఏం సామయం చేయక్కర్లేదు. ఏంటంటే టాపిక్స్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీరు చేయాల్సిన ఎస్ఐలో మీకు కంటెంట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి గ్రూప్ 1 కంటే ఫస్ట్ యూ నీడ్ టు గో త్రూ వాట్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ ఇన్ ద న్యూస్ ఫ్రమ్ ద పాస్ట్ 1 year. ఇష్యూస్ ఏమున్నాయమ్మా లాస్ట్ 1 year నేను ఏపీలో? ఇష్యూస్ ఏమున్నాయి? చంద్రబాబు నాయుడు పాలసీ పట్టుకొచ్చాడు, పాపులేషన్ తక్కువ వస్తుంది, పాపులేషన్ పెంచుకోండి అని అవునా కదా. సో అది దాని మీద నోట్స్ చేసి పెట్టుకోండి, ద న్యూ పాపులేషన్ పాలసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. రీసెంట్గా సీఎం ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, 13 years కన్నా చిన్నపిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉంచమని చెప్పేసి. సో అది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ కరెంట్ అఫైర్స్లో. ఇంకేమొచ్చాయి? ఇంకేమన్నా ఇష్యూస్? బడ్జెటరీ కన్స్ట్రైంట్స్ ఆఫ్ ఏపీ. దాని తర్వాత ఇంకో కొత్తగా ఏమొచ్చింది, అమరావతిని మళ్ళీ క్యాపిటల్ అని చెప్పారు కదా. సో మళ్ళీ దాని మీద ఫోకస్ చేయాలి, ఎందుకంటే గవర్నమెంట్ మారింది కదా.
గ్రూప్ 1 స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్కి ఏంటంటే వీ నీడ్ టు నో లైక్ పొలిటికల్గా ఏ ఇంపార్టెంట్ అయిపోతే తెలుసుకోవాలి. సో ఇవి నాకు తెలిసిన కరెంట్గా ఉన్నాయి, ఇంకా వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా సైబర్ సెక్యూరిటీ, దాని తర్వాత వాటర్ స్ట్రెస్, లేకపోతే లేబర్ మైగ్రేషన్, లేకపోతే ఏజింగ్ పాపులేషన్, లేకపోతే ఇంకేం చెప్పవచ్చు అంటే ఏపీ నుంచి ఇంకే ఇష్యూస్ ఇంకేమున్నాయి. నేషనల్ లెవెల్కి వెళ్తే ఇండియన్ డయాస్పోరా, ఇండియన్ బార్డర్ ఇష్యూస్. సో ఇవన్నీ మీకు తెలియాలన్నమాట. సో మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. సో సోషియో పొలిటికల్ ఇష్యూ, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఏమొస్తాయి? బడ్జెటరీ, జిఎస్టీ, తర్వాత ఇంక ఎకనామిక్ ఇష్యూస్ ఇంకేముంటాయి? లో ఫీమేల్ పార్టిసిపేషన్, లో లేబర్, దాంతో అగ్రికల్చర్ ఇష్యూస్ ఇన్ ఆంధ్ర, దాని తర్వాత హార్టికల్చర్ ఎట్లా డెవలప్ అవుతుంది ఆంధ్రాలో. ఇవన్నీ మీకు ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉంటాయన్నమాట. దాని తర్వాత ఏదైనా ఒక డ్యామ్స్ ఏమైనా కొత్తగా కడుతున్నారంటే, సో ఆ డ్యామ్స్ కట్టినందువల్ల హౌ దే ఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఎకనామిక్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆంధ్ర, అవి కూడా తెలియాలి. ఇవన్నీ పేరున్నారా లేదా చెప్పండి, లేకపోతే అర్థం కావట్లేదా మీకు? ప్రణీత్ అర్థం అవుతుంది? మీ టర్మ్స్ అని కొత్తగా ఉన్నాయా? ఎక్కడుంటే టర్మ్సే కదా. సో కొత్తగా మళ్ళీ ఏంటది డేటా సెంటర్ వస్తుంది. డేటా సెంటర్లో అది ఎన్విరాన్మెంట్ కూడా తీసుకోవచ్చు. వాటర్ స్ట్రెస్ పెరగదా? ఎందుకంటే కంపేర్ టు కింద గోదావరి రీజన్ కన్నా నార్దర్న్ ఆంధ్రాలో మనకి వాటర్ స్కేర్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. దాని తర్వాత లేకపోతే పోర్ట్స్, ఇప్పుడు పోర్ట్స్ అనేది ఫోకస్ పెడుతుంది కాబట్టి పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆంధ్ర, ఫ్యూచర్లో పోర్ట్స్ అనేవి ఆంధ్ర గ్రోత్కి ఎట్లా యూటిలైజ్ అవుతాయని చెప్పేసి. సో మీరు ఇట్లాగా ఈ సిలబస్ పాయింట్లు ఏమున్నాయంటే వాటన్నిటి మీద మీరు నోట్స్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు నోట్స్ చేసుకోవడానికి ఇనీషియల్గా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఓన్లీ ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చి చదువుతున్నారు, హిస్టరీ అవుతుంది కదా మీ అందరికీ. సో మీరు ఇంకా పాలిటీ కానీ ఎకనామీ కానీ ఐఆర్కి వీటికి రాలేదు. సో మీకు అంత క్లారిటీ ఉండదు అన్నమాట. సో ద గుడ్ థింగ్ ఈజ్ టు డూ ఈస్ రిఫర్ ద న్యూస్ పేపర్. ఈనాడు పేపర్లో ఏదైనా స్టేట్మెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా చూసుకోవాలి. మొన్న నేను ఛానల్లో ఒకటి పెట్టా, క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి. పెట్టానా లేదా ఛానల్లో? సో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎందుకంటే ఇంతకు ముందు ఓన్లీ రైస్ కానీ లేకపోతే సీరియల్ క్రాప్స్ దగ్గర నుంచి వీ షుడ్ షిఫ్ట్ టువర్డ్స్ ద ఫుడ్ క్రాప్స్. ఎందుకంటే అనంతపూర్ రీజన్లో హార్టికల్చర్ బాగా డెవలప్ అయితే వచ్చింది. దే మే ఆస్క్ క్వశ్చన్ లైక్ దిస్ ఆల్సో. సో వాట్ రోల్ కెన్ హార్టికల్చర్ కెన్ ప్లే ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద రాయలసీమ రీజన్ అని చెప్పేసి క్వశ్చన్స్ వాళ్ళు అడిగితే మనం రెడీగా ఉండాలి. సో ఇక్కడ మీరు చేసుకున్న కంటెంట్ అంతా అక్కడ వృధా పోదు, అది మీకు ఒక పాయింట్లో యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఏపీ ఎకానమీ అంతా ఉంటుంది కదా, సో ఈ కంటెంట్ అక్కడ యూజ్ చేయొచ్చు అన్నమాట. దీంతో పాటు మీకు స్టాటిక్ అసెట్ టాపిక్స్ ఖచ్చితంగా తెలియాలి. డెమోగ్రఫీ, క్యాస్ట్ ఇష్యూస్ ఇవన్నీ నార్మల్గా ఉండే కామన్ టాపిక్స్ అన్నమాట. సోషల్ మీడియా ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, లేకపోతే ఇండియా రిలేషన్ విత్ ఫారిన్ కంట్రీస్ ఒకటి, ఇవన్నీ రెగ్యులర్గా ఉండేవే. మీరు నార్మల్గా కూర్చో రోజు రాయండి, మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఎస్ఏ టాపిక్కా కాదా, దీన్ని కన్సిడర్ చేయొచ్చా లేదా అని ఒక లిస్ట్ ఏదైనా ప్రిపేర్ చేసుకొని వస్తే దెన్ వీ కెన్ సే ఇది స్కోప్ ఉన్నది, లైక్ ఇట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ద ఎస్ఏ పేపర్ అని మనం డిస్కస్ చేయొచ్చు. మీరు ఎంత డీటెయిల్ లైక్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెడితే అంత అవుట్పుట్ వస్తుంది. వీ కెన్ నాట్ సింప్లీ రిలై ఆన్ ద క్లాస్ రూమ్లో ఏం చెప్తుందని ఒక్కటే కాకుండా వీ షుడ్ గో బియాండ్. ఫస్ట్ నుంచి చెప్తుంది అదే. సో ఇంకేం ఇష్యూస్ ఇక్కడ ఎంతమంది ముందు ఎస్ఎస్ రాశారు? మీరు రాయలేదు ఒక ఎస్ఏ కూడా. మీరు నాకు ఇష్యూస్ తెలుసండి,
మిగతా వాళ్ళని అడుగుతున్నా, మీరు ఎస్ఏ ఇప్పుడు దాకా ఎందుకు రాయలేదు? సో ఇఫ్ యూ వాంటెడ్ టు గెయిన్ ద కాన్ఫిడెన్స్, ద బెస్ట్ వే టు స్టార్ట్ విత్ ద ఎస్ఏ. ఎస్ఏకి ఏంటంటే బౌండరీస్ అంటూ ఉండవు. సో వీ కెన్ ఎక్స్ప్లోర్, అంటే ఒక పాయింట్ని ఎంతైనా రాయొచ్చు. ఎట్లా అయినా మీరు అన్ని రకాలుగా రాయొచ్చు. ఎస్, రాయొచ్చు. అంటే అట్లా మీరు అడుగుతుంది ఏంటి? లేదు, ఎందుకంటే ఒక పాజిటివ్ అంటే మనకు అంత కంటెంట్ రెండు యూజ్ చేయాలి, లేకపోతే మీకు కంటెంట్ జనరేట్ అవ్వదు. సో మీరు 12 pages రాయాలంటే ఖచ్చితంగా క్రిటిసిజం ఉండాలి. ఆ క్రిటిసిజంని అది మనం చూసుకునే టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్ ఉందనుకోండి. సో మెయిన్ ఇష్యూ ఏంటంటే హైదరాబాద్, ఏపీకి క్యాపిటల్ లేదు. ఇనీషియల్గా హైదరాబాద్ అనేది మేజర్ రెవెన్యూ జనరేటింగ్ సోర్స్. అదేమైంది, బైఫర్కేషన్ వల్ల మనకి లేదు. ఇదన్న పాయింట్ చెప్పామనుకోండి, ఇది ఒక పైన రాశారు. సో అక్కడ వే ఫార్వర్డ్లో కానీ లేకపోతే ఇంక సజెషన్స్ ఇస్తూ, సో క్యాపిటల్ అనేది మనకి లేదు, లాస్ అయ్యాం. బట్ వీ షుడ్ డెవలప్ ద అదర్ రెవెన్యూస్, అంటే వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద సిటీస్ లైక్ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ చెప్తే రాయాలి. ఇప్పుడు మనము ఒకే పాయింట్లో మీరు నెగిటివ్ అని ఎక్కడ రాస్తారు? ఫస్ట్ పాజిటివ్ మొత్తం రాస్తాం, రాసినాక దానికి క్రిటిసిజం రాస్తాం, దానికి వే ఫార్వర్డ్ రాస్తాం, కంక్లూజన్ రాస్తాం. ఒక పైన ఈ ఏంటది పాజిటివ్ రాస్తాం అనుకోండి, ఎస్ఏలో క్లమ్జీనెస్ వస్తుంది, క్లారిటీ మిస్ అవుతుంది అనమాట. సో పాజిటివ్ అంతా ఒకసారి రాసి నెగిటివ్కి రండి. సో ఒకవేళ మీరు అట్లా కూడా రాయొచ్చు, బట్ అట్లా రాయాలంటే యూ షుడ్ హ్యావ్ గుడ్ కమాండ్ ఓవర్ ద ఇంగ్లీష్. సో నేను చెప్పేది ఏంటంటే బెటర్ ప్లే సేఫ్. అర్థమవుతుందా? సో ఏంటంటే మీరు ఏఎస్ అయినా తీసుకోండి, ఫస్ట్ పాజిటివ్ అన్ని ఇలా రాసుకొని నెగిటివ్ రాయండి. ఒక్కోసారి నెగిటివ్ రాయకపోయినా పర్లేదు, మీకు కంటెంట్ ఎక్కువ వచ్చేసింది అంటే. తీసుకో అంటే ఏఎస్ అంటున్నారు మీరు, కంపారిజన్ అంటే అది ఎస్ఏ బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఎస్ఏ బట్టి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, దాన్ని బట్టి నేను చెప్తా. కంపారిటివ్ అంటే ఎట్లా రాస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి అనేవన్నీ యూనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యుఎస్లో సింగిల్ లాంగ్వేజ్, చైనాలో సింగిల్ లాంగ్వేజ్, 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇండియాలోనే ఉంది. కొన్ని కేస్ స్టడీ చెప్దామన్నా కానీ ఎక్కడి నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొస్తాం? ఇప్పుడు ఇండియా ఇష్యూస్ని ఏ కంట్రీతో కంపారిజన్ చేయగలం మనం? ఇందాక మనం మాట్లాడుతూ రీసెంట్గా ఏపీ గవర్నమెంట్ పాలసీ ఇలాగా సోషల్ మీడియాని 13 yearsకి రిస్ట్రిక్ట్ చేయమని చెప్పింది. దానికి సంబంధించి యూరోప్లో కొన్ని కంట్రీస్ లా పాస్ చేశాయి, ఈ టైం ఇంత ఏజ్ వరకు వచ్చేసి లేదని. అవి తీసుకురావచ్చు, బట్ కొన్ని వాటికి అట్లా మనం కంపారిటివ్గా రాయలేం. మీరు చెప్పినట్టు అలాంటివన్నీ వే ఫార్వర్డ్లో ఇలా చేసింది అక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇండియాకి మార్చని రాయాలి. ఇప్పుడు ఎస్ఏ రాయాలంటే ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండాలి ఏ ఇష్యూ మీదైనా కానీ. ఇప్పుడు హెల్త్ అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏంటి నార్మల్గా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలియకుండా ఒక పవర్టీ మీద ఎస్ఏ వచ్చింది అనుకోండి, ఇది స్టార్టింగ్ టాపిక్. సో పవర్టీ మీద ఎస్ఏ వస్తే ఎట్లా స్టార్ట్ చేస్తారు? నేను ఎప్పుడో ఇండియా ఆఫ్టర్ గాంధీ బుక్ చదివా. ఇండియా ఆఫ్టర్ గాంధీ బై రామచంద్ర గుహ బుక్ చదివినప్పుడు ఒక కోట్ ఉంటుంది, పవర్టీ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్ అగైన్స్ట్ ద హ్యుమానిటీ అని చెప్పేసి. సో నాది పొలిటికల్ సైన్స్ కాబట్టి పిఎస్ఆర్లో ఒక కోట్ ఇస్తాడు అరిస్టాటిల్. ఏమి ఇస్తాడంటే పవర్టీ ఈజ్ ద పేరెంట్ ఆఫ్ రెవల్యూషన్ ఇస్తాడు.
సో మీకు ఇవి రెండు మీకు తెలీదు, మీకు అసలు అవి ఏమీ తెలియదు, మీకు ఏం గుర్తులేదు. దీన్ని ఎట్లా స్టార్ట్ చేస్తారు? మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఎస్సే బాగా అర్థమవుతుంది, అది అందరూ తెలిసిన టాపిక్కే. సో పవర్టీ అనే టాపిక్ మీద మీకు ఎస్సే వచ్చింది. ఇక్కడ మనకి క్వశ్చన్ అనుకోండి 1 పేజ్ రాస్తే సరిపోతుంది. ఎస్సే కదా, సాగదీయాలి బాగా. అట్లా నరేషన్ అట్లా స్టార్ట్ చేస్తారు. ఏం కాదు, మీరు ఎన్ని మిస్టేక్ చేసిన ఇబ్బంది ఏం లేదు. హియర్ ఎట్లా స్టార్ట్ చేస్తారు చెప్పండి ఎస్సేని. సో ఒక స్టోరీని క్రియేట్ చేయొచ్చు, లేదా మీరు ఎక్కడన్నా ఏదో ఒక స్టాటిస్టిక్స్ ఉంటే ఆ స్టాటిస్టిక్స్ని తీసుకొచ్చి పెట్టచ్చు. ఏంటంటే 1 out of 3 పూర్ పీపుల్ లివ్ ఇన్ ఇండియా లేదనుకోండి, ఇదంతా కాదు. సో మీకు కొంచెం క్రియేటివ్నెస్ ఉంది, మీకు కాస్త కంటెంట్ ఉంది అనుకోండి, వీ కెన్ స్టార్ట్ విత్ ఏ స్మాల్ షార్ట్ స్టోరీ. సో ఒక అబ్బాయి అన్నాడు, సో అబ్బాయి చాలా పూర్ ఫెలో. ఆ పూర్ ఫెలో వాళ్ళు ఏంటంటే ఇంట్లో అన్నం వండలేదు, సో బయట వాటర్ తాగి క్లాస్ రూమ్కి వెళ్ళాడు. సో క్లాస్ రూమ్ వల్ల సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల లెసన్ సరిగ్గా వినలేదు. సో లెసన్ సరిగ్గా వినకపోవడం వల్ల ఏంటంటే సరిగ్గా ఆ అబ్బాయి క్లాసులో ఫెయిల్ అయ్యాడు. తర్వాత వాళ్ళ నాన్నకి ఈ అబ్బాయిని పనిలో పెట్టాడు. సో పనులు పెట్టడం వల్ల చదువు ఆగిపోయింది మధ్యలో, ఇన్కమ్ కూడా తక్కువ వస్తానే ఉంది. తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, సేమ్ అదే ప్రాబ్లం అయ్యింది. సో తెలియకుండా జనరేషన్ అంతా పవర్టీ వల్ల అట్లా ఉండిపోతున్నారు అని స్టార్ట్ చేసి, దాన్ని ఇక్కడ స్టార్ట్ విత్ ద పవర్టీ ఎందుకు అడ్రస్ చేయాలి, కాన్స్టిట్యూషన్లో ఏముంది, గవర్నమెంట్ ఏం చేసింది, ఇష్యూస్ ఏంటి అని ఒక్కొక్క దాని మీద రాసుకుంటూ వెళ్తే మీకు 12 పేజెస్ అయిపోతాయి కదా. సో ఇంత కంటెంట్ ఎట్లా జనరేట్ చేయాలని మీ ప్రాబ్లం, అంతేనా కాదా? సో మీకు ఇప్పుడు దాకా క్లాసెస్ ఏమవుతున్నాయి? సో హిస్టరీలో మీకు ఏ టాపిక్ వరకు అయింది? 1857 కన్నా ముందు. సో ఇప్పుడు యూరోపియన్స్ ఇండియాకి ఎందుకు వచ్చారు? స్పైస్ ట్రేడ్ ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రిచ్ అనుకోండి, నేను ట్రేడ్ గురించి ఎక్కడో యూరోప్లో స్టార్ట్ అయ్యి ఆఫ్రికా దాకా వెళ్ళి ట్రేడ్ గురించి వస్తానా? అక్కడ ఎవరైతే హూ కేమ్ టు ఇండియా సీకింగ్ ద ట్రేడ్ ఎవరంటే దే ఆర్ ద లాస్ట్ గ్రేట్ సిటిజన్స్. ఇక్కడ మన దగ్గర అయితే ఎట్లా అయితే చతుర్వర్ణ లాస్ట్ ఎవరైతే ఉంటారో సేమ్ అక్కడ వాళ్ళ డబ్బులు లేక ఇక్కడికి వచ్చారు. లేదు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు ఎస్ఏ రాయడానికి సొసైటీ మీద ఫుల్ అండర్స్టాండింగ్ ఉండాలి. సో మీకు క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు, అందువల్ల పాయింట్ జనరేషన్కి ఇబ్బంది పడతా ఉన్నాడు. సో ఇక్కడ మీకు హిస్టరీలో ఇంకెవరినైనా ఫిగర్ అని తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చా? ఏంటి పవర్టీ గురించి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎస్ఏలో పట్టించుకోవాల్సిన ఏంటంటే ఉన్న ఇన్ఫర్మేషన్ని దానికి తగ్గట్టు మార్చి రాసుకోవడం అన్నమాట. సో ఈ పాయింట్ ఎక్కడ యూజ్ చేయొచ్చు? మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, హిస్టారికల్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి. సో బ్రిటిషర్స్ అనేవాళ్ళు దే హ్యావ్ 150 years అని చెప్పి మీకు తెలిసిన స్టోరీ అంతా రాసుకొని చెప్పుకొని రావాలన్నమాట. బట్ ఇంట్రోకి ఎట్లా రాస్తాం? ఎస్ఏలో కూడా ఇంట్రో అండ్ ద కన్క్లూజన్ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇంట్రో చదవగానే ఇంప్రెషన్ ఉంటుంది, కన్క్లూజన్లో మీరు ఎఫెక్టివ్గా కన్క్లూడ్ చేస్తే మార్క్స్ అక్కడికి అది వేసేది కొంచెం ఎక్స్ట్రా పడతాయి. మధ్యలో బాడీ అంతా ఉండాలి, బట్ ఏంటంటే ఇంట్రో కన్క్లూజన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో ఇలాంటి ఎస్ఐస్ వస్తాయి. ఇవన్నీ సబ్జెక్టివ్ ఎస్ఐసే, పవర్టీ, ఎడ్యుకేషన్, హెల్త్,
డిజిటల్ డివైడ్. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ డివైడ్ అనేది రెండు కల్పించాడు. హౌ డిజిటల్ డివైడ్ ఈజ్ accentuating learning outcomes among the poor. How digital divide accentuating ante increasing the learning outcomes among the poor ante essay ఎట్లా స్టార్ట్ చేస్తారు? మీరు ఇందాక కంపారిటివ్ అని చెప్పారు కదా, అది ఇంట్రోలో స్టార్ట్ చేయొచ్చు. ఎట్లా అంటే రాము సోము ఇద్దరు ఉంటారు. సో ఒకరికి ఏమో మొబైల్ ఫోన్ ఉంది, నెట్ కనెక్టివిటీ ఉంది, ఇంకో అబ్బాయికి ఏమో నార్మల్ ఫోన్ ఉంది. సో వీళ్ళ పేరెంట్స్ వచ్చేసి రిచ్ కాబట్టి డేటా రీఛార్జ్ చేస్తున్నారు, ఎఫర్ట్ చేయరు కాబట్టి బేసిక్ ఫోన్ వాడుతున్నారు. సో క్లాస్లో ప్రాజెక్ట్ చేయమని కానీ లేకపోతే వర్క్స్ అనే వాటికి రాము అనే ఆయన డిజిటల్ అనే మీడియం యూస్ చేసుకుని ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ రెజ్యూమ్ ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. బట్ దీని బేసిక్ ఫోన్ అవడం వల్ల ఓన్లీ కమ్యూనికేషన్కి ఇబ్బంది అయింది, కొత్త ఐడియాస్ రాలేదు. సో దీనివల్ల ఏమవుతుంది, అట్లా కంపేర్ చేసుకొని రావచ్చు అన్నమాట. సో ఒక్కొక్క ఎస్ఐకి ఒక్కొక్కటి ఉంటుంది. సో ఎఫెక్టివ్ వేగా ప్రజెంటేషన్ అనేది మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది, బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం వల్ల వస్తుంది. సో ఇక్కడ హౌ డిజిటల్ డివైడ్ ఈజ్ అసెన్షియేటింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అమాంగ్ ద పూర్, లేకపోతే అమాంగ్ ద రిచ్ అండ్ ద పూర్ అంటే ఎట్లా రాస్తారు? బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి కదా. సో బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలంటే ముందు ఎస్ఏ తీసుకుని ఏంటి ఎట్లా స్టార్ట్ చేద్దాము, ఏ పాయింట్స్ పెడదాము. సో పని చేయండి, ఈ ఎస్ఏ నోట్ చేసుకుని బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి 10 minutes అట్లా. హౌ డిజిటల్ డివైడ్ ఈజ్ అసెన్షియేటింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ among the poor, అలాగే రిచ్ ఆర్ ద పూర్. How digital divide is accentuating learning outcomes among the rich and the poor. మీకు ఫస్ట్ మీరు చెయ్యండి, మీరు చేసినాక నేను చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఆ ఐడియా నాకు తెలియాలి కదా, మీ థింకింగ్ ఎట్లా అని తెలిస్తే నేను చెప్పగలను. ఇప్పుడు నేను చెప్తే అది నా ఐడియా అవుతుంది, మీకు ఇండిపెండెంట్గా థింకింగ్ రాదు. సో ఇక్కడ ఎస్ఏలు ఏంటంటే మీ ఓన్ థింకింగ్ అనేది ఇంపార్టెంట్, అది ఎంత ఫస్ట్గా ఉన్నా పర్లేదు, బట్ వీ హ్యావ్ టు థింక్. నరసింహరాజు గారు చేస్తున్నారా? ఎట్లా రాసినా పర్లేదు, బట్ మీ ఓన్ ఐడియా పెట్టండి. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే పారాగ్రాఫ్స్ రాయడం కాదు, ఒక చిన్న ఐడియాని 1 word 2 words రాసుకోవాలి, దాన్ని ఎస్లో రాసినప్పుడు ఎక్స్టెండ్ చేసి రాసుకోవాలి. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే అది. ఇట్ ఈస్ రఫ్ ఐడియా, రఫ్ స్కెచ్ అని.
సో ఇంకో విషయం ఏంటంటే వీ నీడెడ్ 3 essays ఇన్ ద గ్రూప్ 1. 3 essays రాస్తాం కాబట్టి యూ విల్ బీ హ్యావింగ్ ద 180 minutes టైం ఉంటుంది మీకు. 180 minutes టైం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఈచ్ ఎస్ఐ మీద 10 minutes మించి బ్రెయిన్ స్టార్మ్ చేయకూడదు. 50 minutes ఫర్ ద రైటింగ్, 10 minutes ఫర్ ద బ్రెయిన్ స్టార్మింగ్. అంటే మీరు 150 minutes రైటింగ్కి యూజ్ చేయాలి, 30 minutes మీరు బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. అంటే ఈచ్ టాపిక్కి 10 minutes ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే 10 minutesకి మనం ఖచ్చితంగా ఇవ్వలేం, ఎందుకంటే వీ నీడ్ టు చూస్ ద ఎస్ఐ. దానికి ప్రతిదానికి 2 minutes టైం తీసుకోండి. సో ఎఫెక్టివ్గా మీరు ఏంటంటే ఓన్లీ 24-25 minutes మాత్రమే బ్రెయిన్ స్టార్మింగ్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో మీరు బ్రెయిన్ స్టార్మింగ్ ఎంత బాగా చేసి ఎంత ఫాస్ట్గా పాయింట్స్ రాసుకుంటే ఉన్న టైంలో ఈచ్ 40 or 45 minutes టైంలో ఎస్ఐస్ 3 ఆటలని ఎలా మేనేజ్ చేస్తున్నాం. 10 పేజెస్ రాయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్, కంటెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. కంటెంట్ అనేది మీరు కమింగ్ 3-4 monthsలో మీరు రోజు పేపర్ చూస్తున్నారు కదా, పేపర్ చూసిన దాంట్లో రిలవెంట్గా ఏమున్నాయి, అవి ఎస్ఐకి స్కోప్ ఉన్నదా లేదా. టెర్రరిజం ఎవరి గ్రీన్ టాపిక్, సైబర్ సెక్యూరిటీ వస్తుంది, డిజిటల్ రెవల్యూషన్, డిజిటల్ ఇండియా, గవర్నమెంట్ కొత్తగా స్కీమ్ మీద పెట్టిన విప్జీరా మీద కొత్తగా వచ్చిందిగా అదొకటి వచ్చింది, ఆ స్కీమ్, స్వర్ణాంధ్ర 2047, P4, ఇలాంటివన్నీ మనము షార్ట్ నోట్స్ చేసి పెట్టుకున్నట్టయితే ఎగ్జామ్ హాల్లో మనం ఫాస్ట్గా ఎస్ఐని రాయొచ్చు అన్నమాట. మీకు యూపీఎస్సీ ఎస్ఐ అయితే అట్లా ఏం కాదు, అక్కడికక్కడ ఫ్రేమ్ చేయాలి. అక్కడిక్కడ ఫ్రేమ్ మనకి ఇబ్బంది కాదు, ఎందుకంటే మనము ఎక్కువ చదువుతాం కాబట్టి. ఏ గ్రూప్ మనకి అట్లా కాదు. వీ హ్యావ్ టు ప్లే అకార్డింగ్ టు ద రూల్స్. స్కోర్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం ఎట్లా, అది ఒక్కడే టార్గెట్ ఉండాలి అంతే. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఒక 3 or 4 minutes అనేది ఇంటెన్స్గా ఆలోచించాలి. అది ఇచ్చింది ఏంటి, కోర్ ఐడియా ఏంటి, పెరిఫెరీ ఐడియా ఏంటి. సో ఎస్ఐలో మనకి 2 points ఉంటాయి, కోర్ ఐడియా, పెరిఫెరీ ఐడియా. సో మీరు ఇంట్రో ఇస్తారు. ఇంట్రో వచ్చిన తర్వాత టు ద పాయింట్ బాడీలో కోర్ ఐడియాని ప్రైమరీగా ప్రజెంట్ చేయాలి. దాని తర్వాత దానికి పెరిఫెరీగా ఇప్పుడు లెర్నింగ్ అవుట్కమ్స్ కదా, అది కోర్ ఐడియా. ఆ కోర్ ఐడియాకి పెరిఫెరీ ఐడియా అంటే లెర్నింగ్ అవుట్కమ్స్ వల్ల ఇష్యూస్ ఏమొస్తా ఉంటాయి. సో ఉమెన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, లేకపోతే మెన్ ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, ఎంప్లాయ్మెంట్, ఇలాంటివన్నీ పెరిఫెరీలోకి వెళ్తుంటాయి అన్నమాట. కోర్ మొత్తం అంతా లెర్నింగ్ అవుట్కమ్స్ మీద చూపించాలి. దాని తర్వాత వే ఫార్వర్డ్లో కూడా కోర్ దాని మీద ఫోకస్ చేయాలి, అంటే ఏం చేస్తే బెటర్గా అవుతుంది అని చెప్పేసి. దాని తర్వాత ఏదైనా కేస్ స్టడీ ఉంటే ఎక్కడైనా వరల్డ్లో దానికి సంబంధించి ఏదైనా ఒక మంచి ఐడియా ఉంది, ఇది ఇంప్లిమెంట్ చేయగలం ఇండియాలో అంటే ఐడియాని ప్రజెంట్ చేయాలి. లాస్ట్ కన్క్లూజన్ ఇవ్వాలి, అది పద్ధతి. సో ఇది మీకు వెంటనే రాదు చెప్తున్నా, ఎందుకంటే మీకున్నది ఓన్లీ కొంత డీసెంట్రైజ్ క్లాసెస్ జాయిన్ అయ్యారు. సో వారు హిస్టరీ నుంచి ఎకనామిక్స్కి తర్వాత పాలిటీ ఇవన్నీ చదువుతున్నప్పుడు ఏంటంటే యూ విల్ గెట్ సమ్ ఐడియా. అప్పుడు ఇలాంటి వాటికి మనము ఆన్సర్ చేయగలం అన్నమాట. సో మనకి గ్రూప్ 1 అన్నా కానీ లేకపోతే సివిల్స్ ఏదన్నా కానీ ఇట్ ఈస్ అబౌట్ మల్టిపుల్ సబ్జెక్ట్స్. ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసేసి ఇంకో సబ్జెక్ట్ మీద అట్లా అని కాదు. సో ఒక ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉండాలి. అర్థమైందా? సో మనం లాస్ట్ ఇయర్ పేపర్ ఎట్లా వచ్చింది, కొంచెం స్టాటిక్గా వచ్చింది కదా. సో లాస్ట్ ఇయర్ పేపర్ కొంచెం స్టాటిక్గా వచ్చింది. 2025 ఎస్ఏ క్వశ్చన్స్ అని స్టాటిక్ మీద ఫోకస్ చేసాయి. 2023లో పేపర్స్ అనేవి కొంచెం టఫ్గా వచ్చాయి. మీకు ప్యాటర్న్ అర్థమవుతుంది, చూడండి ఒకసారి. ఈ 2023ది 2025 డిస్కస్ చేసాం, ఇది 2023ది. సో మనకి డిజిటల్ రూపీ అనేది మనకి ఎప్పుడు వచ్చిందంటే 2021లోనే వచ్చింది, సిబిడిసి అని చెప్పేసి. 2021 మే కాదు, మార్చ్ ఏప్రిల్ అట్లా వచ్చింది. సో వాడు 2023లో అడిగాడు అనమాట. క్రిప్టో కరెన్సీకి ఈ సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి 2 ఒకటేనా అని చెప్పేసి. ఎందుకంటే 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేసింది.
అది 2 years తర్వాత అడిగాడు క్వశ్చన్. సో వీడు కూడా ఒకసారి ఇలా షాక్లు ఇస్తూ ఉంటాడు. ముందు ఏంటంటే 2025 అని మొత్తం స్టార్టింగ్కి వెళ్ళిపోయాడు. కరెంట్ అఫైర్స్ ఏం పట్టించుకోలేదు. మీరు చూసినట్టయితే కింద క్వశ్చన్ ఏంటి? సో కింద మనం 2025 పేపర్లో ఏపీ టూరిజం పాలసీ చూసాం కదా. లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఫస్ట్ దీంట్లోనే విలేజ్ జగన్ గవర్నమెంట్లో ఉందిగా విలేజ్ సెక్రటేరియట్, అది అడిగాడు. దాని తర్వాత ఇప్పుడు 4th లార్జెస్ట్ అంటున్నారుగా, అప్పుడు 5th లార్జెస్ట్ అయ్యింది. దాని మీద క్వశ్చన్ అడిగేశాడు. సో ఈవీస్ అడిగాడు. అప్పుడు మళ్ళీ వచ్చేసి సాఫ్ట్ పవర్ అడిగాడు. మళ్ళీ సాఫ్ట్ పవర్ అంటే ఏంటి, హార్డ్ పవర్ అంటే ఏంటి, స్మార్ట్ పవర్ అంటే ఏంటి, ఐఆర్ వచ్చేది. ఇదేమొచ్చి ఇండియన్ గవర్నమెంట్ స్కీమ్. ఇక్కడ మనము చూసాం కదా కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది దీంట్లో మనకి. సో ఏక్ భారత్ అండ్ ద శ్రేష్ఠ భారత్ అంటే ఏంటంటే కల్చరల్ సిగ్నిఫికెన్స్కి సంబంధించి, యూనిటీ అండ్ డైవర్సిటీకి సంబంధించి. సో ప్యాటర్న్ మళ్ళీ ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, జెండర్ ఈక్వాలిటీ మీద, బీజీ ఇంటిగ్రేషన్ మీద అడిగాడు అనమాట. వచ్చి మళ్ళీ అర్బన్ ఇష్యూస్ మీద అడిగాడు సెకండ్ క్వశ్చన్. లాస్ట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కోర్టులు వస్తే దయచేసి అవాయిడ్ చేయండి. ఇలాంటి కోర్ట్స్ వస్తే మీరు ఏదో అనుకుంటారు కానీ యూ షుడ్ అవాయిడ్ దీస్ కైండ్స్ ఆఫ్ కోర్ట్స్. మీరు జనరేట్ చేయలేరు అంత ఇన్ఫర్మేషన్ అంతా. సో కైండ్లీ స్టిక్ ఆన్ టు దీస్ క్వశ్చన్స్. అర్బన్ ఇష్యూస్ అంటే ఏంటి అలాంటివి స్టిక్ ఆన్ చేస్తే మీరు బాగా రాస్తే మినిమం మార్క్స్ కన్నా కొంచెం ఎక్కువ వస్తాయి. మీరు కంటెంట్ అనేది ప్రజెంట్ చేస్తే. సో చూజింగ్ ఆఫ్ ది ఎస్ఏ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఇప్పుడు 2 ప్యాటర్న్లు అబ్జర్వ్ చేశారు కదా, 2 పేపర్స్ చూసారు. సో మీ అప్రోచ్ ఎట్లా ఉండాలి ఎస్ఏకి? ఇప్పుడు 2017 నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వాచింగ్ వన్ గైస్ ఇంటర్వ్యూ. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చాలా నారా మార్క్స్తో ఫెయిల్ అయ్యాడంట. తనకు అప్పుడు ఎస్ఐ 60 మార్క్స్ వచ్చాయి. యూపీఎస్సీ గురించి చెప్తున్నా, 60 మార్క్స్ వచ్చాయి ఎస్ఐలో. సో తను ఏం చేశాడంటే ఎస్ఐ పేపర్ తీసుకుని హీ రోట్ 150 ఎస్ఐస్ బ్రెయిన్ స్టార్మింగ్ చేసి, మొత్తం ఎస్ఐస్ రాయలేదు, హీ డిడ్ ద బ్రెయిన్ స్టార్మింగ్ ఫర్ 150 ఎస్ఐస్. దాని నెక్స్ట్ టైం ఎస్ఐ 140 మార్క్స్ వచ్చాయి. మీరు ఎఫర్ట్స్ పెట్టి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే మీ ఎస్ఐ స్కోర్స్ కూడా అంతే బాగా పెరుగుతాయి. సో ఈ 2 పేపర్ ప్యాటర్న్ చూసారు కదా. ఏం చేస్తే బెటర్ అంటారు? అమ్మా ఐడియా ఉందా లేదా చెప్పండి ఫస్ట్. కన్ఫ్యూజన్గా ఉన్నారా? ఐడియా ఉందా లేదా? అర్థం కావట్లేదా? అర్థం అవుతుందా కావట్లేదు చెప్పండి. ఏం చెయ్యాలి, క్లారిటీ వస్తుందా లేదా, క్లారిటీ పోతుందా, లేకపోతే ఏం చేయాలంటే మీరు జిఎస్ 1, 2, 3, 4కి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపరేషన్లో భాగంగానే ఏవైతే ఎస్ఐకి స్కోప్ ఉన్న టాపిక్స్ వాటి మీద బ్రెయిన్ స్టార్మ్ చేయండి. దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే. దాని తర్వాత యు మేక్ ఏ లిస్ట్. ఒక లిస్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, మీకు ఇచ్చిన పేపర్ చూస్తే మీకు ఇలా ఉంటుంది, ఏ టాపిక్స్ మీద ఎస్ఐస్ ఇస్తున్నారని చెప్పేసి. దాని బేసిస్ మీద మీరు ఒక చిన్న ఇండెక్స్ నోట్స్ చేసుకోండి, ఈ టాపిక్స్ అని చెప్పి. వాటి మీద షార్ట్ నోట్స్ చేసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఎస్ఐ ఎట్లా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి. యూపీఎస్సీ ఎస్ఐ అది డిఫరెంట్. మనం ఎన్ని చేసినా ఏం చేసినా ఎగ్జామ్ హాల్లోనే చేయగలం. బట్ ఇది ఏంటంటే ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎస్ఐస్కి అయితే మీరు స్పెసిఫిక్గా ఏం చేయక్కర్లేదు. GS 1 నుంచి GS 4 వరకు మీ టాపిక్స్ చదువుతూ ఉంటారు కదా, సిలబస్లో ఏమొచ్చాయని చెప్పేసి. సో వాటికి తగ్గట్టు నోట్స్ చేసుకొని యూపీఎస్సీ ఎస్ఐకి తగ్గట్టు అప్పుడు మీరు మేనేజ్ చేయగలరు. ఇప్పుడు డెమోగ్రఫీ ఉందా, అది జాగ్రఫీలో పార్టే. సిబిడిసి ఎకనామీలో పార్ట్. సో ఇట్లాగా టాపిక్స్ ఐడెంటిఫై చేయండి. ఏమైనా డౌట్స్ గురించి అడగండి, నేను చెప్తాను. సో ఎస్ఐకి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక 5 minutes టైం తీసుకోండి.
ఆలోచించి నాకు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతాను, ఆలోచించండి. ఇలా చేద్దాం అనుకుంటున్నానని చెప్పండి నాతోటి. అది కరెక్టా కాదా, ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేయాలని నేను చెప్తాను. ఒక్క రోజులోనే క్లారిటీ రావడం కష్టం, బట్ వీ షుడ్ బిగిన్ అట్ వన్ పాయింట్. ఏదో ఒక పాయింట్ బిగిన్ చేయాలి కదా. సో అది ఈరోజు బిగిన్ చేయండి, ఆలోచించండి ఏం చేయాలి అని చెప్పి. మీరు పెట్టే ఎఫర్ట్స్ బట్టి రిజల్ట్ ఉంటుంది. ఇక్కడ 2017 ఐపీఎస్ అక్షయ్ ఎంతమందికి తెలుసు? పేరు విన్నారా, పేరు వినలేదా? సో అక్షయ్, నేను తన ఆ రూమ్ ఏదైతే అక్షయ్ది నా పక్క రూమ్. సో అక్షయ్ ఏం చేసేవారంటే, నేను స్టడీ హాల్కి మార్నింగ్ 8 o'clock వెళ్తే అక్షయ్ యూస్ టు గెట్ మార్నింగ్ 6 o'clock. నేను బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంటే తను బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేవాడు 6 o'clock స్లాట్ కంప్లీట్ చేసుకుని. ఎట్ ద ఎండ్ తను క్లియర్ చేయలేదు. అక్కడ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తను ఆప్షనల్ పిఎస్ఐఆర్ అని, ఆప్షనల్ వచ్చేసి జియాలజీ. సో ఆ ఇయర్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వచ్చేసి పిఎస్ఐ లింక్ చేసుకుంటూ వచ్చాయి, మన ఎస్ఐలో కానీ లేకపోతే పేపర్ 1లో కానీ ఎక్కడైనా కానీ. బట్ జియాలజీ ఏంటి, టెక్నికల్ సబ్జెక్ట్ కదా. సో అనుకున్న మార్క్స్ నాకు రాలేదు. అండ్ దెన్ దోస్ 2 hours ఆఫ్ ఎక్స్ట్రా టైం, ఆ 2 hours ఎక్స్ట్రా టైం పెట్టడం వల్ల తను క్లియర్ అయ్యాడు. అంతే, తేడా ఏం ఉండదు. సో స్టోరీస్ అనేవి ఇట్లానే ఉంటాయి. సో అందు గురించి మీరు ఎఫర్ట్స్ అనేవి పెట్టి చేస్తే బాగుంటుంది. సో 5 minutes టైం తీసుకోండి. టైం తీసుకొని సరే ఎస్ఐకి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అని మీరు ఒక ఐడియా ఇస్తే దాన్ని బట్టి వీ కెన్ ప్రొసీడ్. ఎంత వరస్ట్గా ఉన్నా పర్లేదు ఐడియా అది, బట్ యూ నీడ్ టు థింక్. గ్రూప్ 1 సిలబస్ కాపీస్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? అట్లీస్ట్ బ్యాగ్స్లో ఎంతమంది సిలబస్ రెగ్యులర్గా చూస్తున్నారు? గ్రూప్ 1 సిలబస్ ఎవరు చూడట్లే? మీరు గణేష్ సిలబస్ అనేది క్లారిటీగా ఉంటే ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. అందుకే సిలబస్ మల్టిపుల్ టైమ్స్ చూడమని చెప్తా ఉంటా. నాకు ఐడియా ఏమైనా వచ్చిందా, రాలేదా? హేమంత్, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు ఎస్ఐకి సంబంధించి? క్వశ్చన్ చెప్పండి. సోషల్, పొలిటికల్, ఎన్విరాన్మెంటల్, ఎకనామిక్ లాగా డైమెన్షన్స్కి కంటెంట్ క్రియేట్ చేసుకుని. సో ఇంకా ఎవరు అర్థమైందని చెప్పింది? ఏం అర్థమైంది? ఆ అబ్బాయి క్లియర్గానే చెప్పాడు, మీకు ఏమర్థం అడుగుతున్నా. అదేనా చెప్పింది మీరు? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే సిలబస్ అంతా చూడండి. సిలబస్ చూసిన తర్వాత ఇక్కడ ఎస్ఐలో ఇందుకు డివిజన్ చేసాం కదా, అలాంటి ఏ టాపిక్స్ వస్తున్నా ఐడెంటిఫై చేయండి. దీని తర్వాత కరెంట్ అఫైర్స్ అనేవి లాస్ట్ 2 years or 1.5 years చూసి స్కోప్ అండ్ టాపిక్స్ పిక్ చేసుకోండి. ఒక లిస్ట్ చేసుకొని వాటి మీద షార్ట్ నోట్స్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఎస్ఐ రాయడం. అర్థమవుతుందా? డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? కొత్తగా నేర్చుకున్నారా పని? అర్థమైందిగా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా లేదా? అప్పుడు ప్రతి పేరెంట్ కంటిన్యూ ఇప్పుడు పారాగ్రాఫ్కి వేరే కంటెంట్కి వెళ్ళిపోవచ్చు. పైన పొలిటికల్ అని రాసిన తర్వాత సోషల్ అని రాయొచ్చు, నష్టమేం లేదు. ఫ్లో అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు ఫ్లో అనేది ఎట్లా వస్తుంది అంటే, పైన ఫస్ట్ సెకండ్ లైన్ రాసామనుకోండి పారాగ్రాఫ్ స్టార్టింగ్లోని, ఏంటంటే మీరు ఒక పాయింట్ని మీరు డిఫైన్ చేస్తున్నట్టు వస్తుంది కింద అంతా. మరి ఆర్గానిక్ ఫ్లో అన్నట్టే కదా. మీరు ఒకసారి ఎస్ఏ రాసి పట్టుకొస్తే నేను చెప్పడానికి ఉంటుంది, ఇట్లా గాల్లో నేను చెప్పలేను. అది ఒక ఎస్ఏ మీరు చూస్ చేసుకోండి, మీ టాపిక్ నచ్చింది. పొలిటికల్ హెడ్డింగ్ అని కాదు, పొలిటికల్ అని రాస్తాం. పొలిటికల్ దీస్ ఆర్ ద కన్సర్న్ స్టార్టింగ్లో. హెడ్డింగ్స్ అనేవి రిక్వైర్మెంట్ బట్టి పెడతా ఉంటాం, బట్ ఎస్ఐ బట్టి ఉంటుంది అంతా.
ఇప్పుడు ఫిలాసఫికల్ ఎస్సే అనుకోండి మన హెడ్డింగ్ స్కోప్ ఉండదు. అదే సబ్జెక్ట్ ఎస్సే మనకి హెడ్డింగ్ స్కోప్ ఉంటుంది, చూసిన ఎస్ఐ బట్టి ఉంటుంది అన్నమాట అంతా. మీరు ఒక 2-3 ఎస్ఐస్ రాసి పట్టుకొస్తే దాన్ని బట్టి నేను చెప్పగలను అనమాట. సో ఇక్కడ ఫ్లో ఉందా లేదా, మిస్ అయిందా లేదా, లేకపోతే కనెక్టివిటీ పాయింట్స్ ఏం పెడితే బాగుంటుంది, కన్క్లూజన్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే మీరు ఎస్ఐ నుంచి ఫుల్ డీవియేషన్ అవుతున్నారా, ఇలాంటివన్నీ నేను చెప్పగలను అనమాట. మీరు ఎస్ఐ చెప్పిన నేను ఏం చేయలేను. సో మీరు తప్పో కరెక్టో ఏదైనా రాసి పట్టుకొస్తే నేను ఏమైనా చెప్పగలను. ఇంకా డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయి ఎస్ఐకి సంబంధించి? వే ఫార్వర్డ్లో గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఏంటంటే గవర్నమెంట్ ఇలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, దట్ ఈస్ కమెండబుల్ అని రాస్తాం. ఇప్పుడు ఆన్సర్కి ఒకలా రాయాలి, ఎస్ఐ ఒకలా రాయాలన్నమాట. ఎస్ఐలో మీరు ప్రో అని చూపించాలంటే ఇలాంటి వర్డ్స్ ట్విస్ట్ చేసి రాయాలి. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఇట్లా చేసుకుంటూ వచ్చింది. సో ఇవన్నీ ఆ గోల్ని అచీవ్ చేయడానికి సిగ్నిఫికెంట్ స్టెప్స్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి స్టార్టప్ ఇండియా స్కీమ్లో ఉమెన్కి కొంచెము ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఇలా ప్రయారిటీ ఇస్తున్నారు. సో దీనివల్ల ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ వల్ల దే విల్ బికమ్ ద రోల్ మోడల్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్. సో ఇట్లా ఇండియా వచ్చేసి జెండర్ ఈక్వల్గా జెండర్ న్యూట్రల్ సొసైటీ మూవ్ అవుతుందని రాసుకుంటూ వస్తాం అన్నమాట. ఆన్సర్లో ఉండకూడదు. ఎస్ఐ అంటే అది కొంచెం క్రియేటివ్గా కనిపించాలన్నమాట. ఎస్ఐలో ఫ్లో చార్ట్స్ అనేవి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఎందుకంటే మీ ఫ్లో చార్ట్స్ ఎందుకు గీస్తాం ఆన్సర్స్లో, మనం టైం సేవ్ చేసుకోవడానికి, స్పేస్ సేవ్ చేసుకోవడానికి. బట్ ఎస్ఐలో మనకి ఏంటంటే వర్డ్స్ అనేవి సేవ్ చేయకూడదు, ఎందుకంటే మనం రాయాలి కాబట్టి. అవాయిడ్ ద ఫ్లో చార్ట్స్. మీకు తప్పదు కాదు కూడదు అంటే యూ కెన్ డ్రా ద డయాగ్రామ్స్. ఏంటంటే ఇవి గీయచ్చు ఇట్లా, అది కూడా 1 or 2 ఏదైనా ఇలా పెరుగుతుందని చెప్పడానికి. అది కూడా ఒక డయాగ్రామే, బట్ ఎక్కువ గీసిన స్కోప్ ఉంటుంది. అది అవాయిడ్ చేయండి మ్యాక్సిమం. లేదంటే సైకిల్స్ లాంటివి, పాయింట్ ఏకి పాయింట్ బికి పాయింట్ సికి ఇట్లా ఇంటర్లింక్ ఉంది అని చెప్పడానికి. 1 or at max 2 నేనైతే డ్రా చేద్దానని చెప్తాను నేనైతే. ఇంకా మీకు అర్థమైందా గణేష్ ఎస్ఐ ఎట్లా? కొంచెం క్లారిటీ వచ్చిందా? లిఖిత మీకు, మాషా, దీపిక చెయ్యొచ్చు కొటేషన్ స్టార్ట్ చేయొచ్చు. కొటేషన్, డేటా పాయింట్, స్టార్ట్ స్టోరీ దేనితోనా స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ సబ్జెక్ట్ వర్సెస్ కాబట్టి సో స్టోరీ షార్ట్గా పెట్టండి. స్టోరీ కన్నా మీ దగ్గర డేటా పాయింట్ ఉందనుకోండి, డేటా పాయింట్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే కరెక్షన్ చేసేవాడు ఇంప్రెస్ చేయాలి కాబట్టి ఇంట్రో చాలా ఇంపార్టెంట్. సో ఇంట్రో అనేది ఎఫెక్టివ్గా రాయండి. బట్ యూపీఎస్సీకి అట్లా కాదు, యూపీఎస్సీ మొత్తం ఎస్సీ మొత్తం చదువుతాడు కాబట్టి సో అక్కడ మనం క్రియేటివ్గా ఉండవచ్చు. బట్ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్తో మన ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ అట్లా హాఫ్ పేజ్లో మీరు ఎఫెక్టివ్గా రాయండి. కంక్లూజన్ హాఫ్ పేజ్ ఎఫెక్టివ్గా రాయండి. అంటే వాడిని ఇంప్రెస్ చేయాలి ఫస్ట్ 10-15 సెకండ్స్లోనే. ఇప్పుడు పవర్టీ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ఆమె రాసింది, ఒక ఆన్సర్లో రాసింది అన్నమాట. ఆమె ఏం రాసింది అంటే ఒక సౌత్ ఇండియా స్టేట్లో ఒక చోట ఆమెకి యూటరస్ ఆపరేషన్ ఏదో అయింది అనుకుంటా. సో అయిన తర్వాత వెంటనే పనికి వెళ్ళిపోవాలి, డిశ్చార్జ్ చేయమని అడిగింది అనమాట. సో దట్ షోస్ ద లెవెల్ ఆఫ్ ద పవర్టీ లెవెల్స్. అంటే షీ కెనాట్ ఎఫర్ట్ టు స్టే 1 more day ఆల్సో. సో ఇలాంటిది అది మనం కంక్లూజన్లోనే రాయొచ్చు, లేకపోతే ఇంట్రోలో రాయొచ్చు. ఇంట్రోలో రాస్తే దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ ద ఇండియన్ అఫైర్స్, ఇంత డిఫరెంట్ పొజిషన్లో ఉన్నారు. సో గవర్నమెంట్ అనేది ఈ ఎఫర్ట్స్ చేస్తుంది, బట్ ఇంకా ఎక్కువ చేయాలి. సో ఆ పంచింగ్లా ఉండాలన్నమాట. మీ దగ్గర మినిమం డేటా పాయింట్స్ని ఎఫెక్టివ్ యూస్ చేయడం నేర్చుకోండి. అది ప్రాక్టీస్ మీద వస్తుంది. ఇప్పుడు ఒకటి రాస్తాను, రేపు ఒకటి రాస్తానంటే ఎట్లా కాదు. ఇట్ హ్యాస్ టు బి కంటిన్యూస్ ప్రాసెస్. అర్థమైందా? ఇంకా డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా? ఈ సెషన్ మళ్ళీ ఇదే ఇంక సెషన్స్ తీసుకోండి. ఎస్ఐ మీద ఇది ఒక్కటే, తర్వాత మిగతా వాటి మీద తీసుకుంటాను నేను. సో ఎస్ఐకి ఇదే, వేరే సెషనే ఉండదు మళ్ళీ. అందుకే ఇప్పుడు అడగండి ఏం అడిగినా కానీ.
ఐడియల్ పారాగ్రాఫ్ సైజ్ సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనకు పేపర్ వస్తుందా, సో మీరు ఒకసారి మన యూపీ గ్రూప్ వన్ పేపర్ తీసుకొని ఎన్ని లైన్స్ రాస్తే అందంగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు రైటింగ్కి మారుతూ ఉంటుంది. కొంతమంది పెద్ద కష్టం చిన్నగా రాస్తారు. సో కొంతమందికి 5 లైన్స్ రాస్తే అందంగా ఉంటుంది ఆ పేజ్ అంతా. కొంతమందికి 4 లైన్స్ అందంగా ఉంటుంది. సో మీరు ఒకసారి చూసుకుని ఎన్ని పేజ్కి పారాగ్రాఫ్కి ఎన్ని లైన్స్ పడితే బాగుంటుందో అని చూసుకుని చేయండి అన్నమాట. వ్యారియేషన్ % మీ హ్యాండ్ రైటింగ్ బట్టి చేయండి. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఎవాల్యుయేట్ ఇంప్రెస్ చేయాలి, అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మన నాలెడ్జ్ ఎంత ఉంది ఏంటి అనేది వాళ్ళకి అంత అనవసరం. హౌ యూఆర్ ప్రజెంటింగ్ యువర్ సెల్ఫ్ అనేది ఇంపార్టెంట్. అది ఎట్లా చూపిస్తా అంటే మన పేపర్లో మనం రాసి ఆన్సర్స్ పెట్టి ఉంటుంది అన్నమాట. ఇంకా డౌట్స్ ఏం చెప్పమ్మా? అందుకే మీకు చాయిస్ ఇస్తున్నారు కదా, 4 ఎస్ఏ ఇస్తున్నారు కదా. అట్లా విషయం ఒక మాట వినండి, ఎందుకంటే వాడు కూడా అన్ని ఎస్ఏస్ గట్టిగా ఇవ్వడు, ఒక 2-3 వదులుతాడు. సో టెక్నికల్కి వెళ్ళినప్పుడు మీ దగ్గర బాగా నాలెడ్జ్ ఉంది, కంటెంట్ జనరేట్ చేయగలను, అప్పుడే చూస్ చేసుకోండి. లేదనుకోండి సింపుల్గా ఉన్న అందరు రాసి దాని వైపు వెళ్ళండి. ఇప్పుడు నేనప్పుడు మెయిన్స్ రాసి ఉన్నా. సో ఇక్కడ ఇచ్చాడు కదా, సో ఇక్కడ ఏంటంటే నేను ఇది రాశాను అప్పట్లో. ఇది కూడా రాయలేదు నేను, సచివాలయంది కూడా రాయలే. అది వస్తుందని తెలుసు కానీ నా దగ్గర ఇన్ఫర్మేషన్ తక్కువే ఉంది. సో అక్కడ ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నప్పుడు అయితే మనము అర్థమైపోతుంది కదా నేను పేజీలు రాయలేనని చెప్పేసి. సో అలాంటప్పుడు తెలిసిన దాని వైపు వెళ్ళడం చాలా ఉత్తమం. మీరు అక్కడ CBDC తెలుసు కదా అని చెప్పి మీకు ఎన్నో వస్తాయి, మహా అయితే 5 or 6 వస్తాయి, మహా అయితే 3 పేజెస్ రాయగలరు. దాని తర్వాత ఏం చేస్తారు మీరు? మనకు అది క్లారిటీ ఉండదు కదా, అప్పటికప్పుడు మళ్ళీ మీరు బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలి, మీకు టైం సరిపోదు. మనం 3 ఎస్ఏస్ రాయాలి. సో మనకి ఎస్ఐస్ రాసి ఆ టైం ఉండదు అన్నమాట. మనకి బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పటికే మనకి దాదాపు ప్రతి ఎస్ఐకి 10 minutes అనుకుంటాం, కానీ 12-13 minutes దాకా అవుతుంది. అంటే మనం 3 ఎస్ఐస్కి అట్లీస్ట్ 40 minutes పోతాయి. సో 140 minutes మనం 3 ఎస్ఐస్ రాయాలి, 30 పేజెస్ పైన రాయాలి. అంటే ఒక్కొక్క ఎస్ఐ 10 pages రాయాలి. మరి అంత కంటెంట్ జనరేట్ చేయాలంటే సో ఇలాగ సబ్జెక్టు వచ్చి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంటే అవాయిడ్ దట్ ఎస్ఐ. ఇంకా యాక్చువల్గా 45 pages ఉంటాయి. అందరూ 30 pages పైన రాస్తారు. మీరు తక్కువ పేజెస్ రాస్తే ఎవాల్యుయేషన్ చూసి మీకు ఏం రాదు అనుకుని మార్క్స్ తక్కువ అవాయిడ్ చేస్తారు కాబట్టి సో మినిమం 10 pages రాయమని చెప్తున్నా. మినిమం 10 pages రాయండి సరిపోతుంది. యావరేజ్ మార్క్స్ ఎస్ఐకి వచ్చేసి మీకు ర్యాంక్ రావాలంటే 90 పైన రావాలి. యావరేజ్ మార్క్స్ వచ్చేసి 60 వేస్తాడు, 60-65తో మీకు ర్యాంక్ రాదు కదా. ఈ షూట్ స్కోర్ అరౌండ్ 90-95. సో దానికి మీకు 90-95 వస్తే, హిస్టరీలో ఒక 100 దగ్గరలో వస్తే, SNT 100 వస్తే దెన్ యూ హ్యావ్ ఎ గుడ్ ఛాన్స్. సో 290 ప్లస్ మిగతా 2 కలుపుకొని ఒక 140-150 వస్తే, 440 వస్తే దెన్ యూ మైట్ ఫైండ్ యువర్ నేమ్ ఇన్ ద లిస్ట్. సో అంత నెంబర్ గేమ్ ఉంటుంది, అంత ఈజీగా ఏం ఉండదు. లిఖిత మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? అక్షయ మీకు డౌట్స్ ఉన్నాయా లేవా? ఇంకేమైనా ఇంకా అడగాల? ఇదే ఒక్క సెషన్ మళ్ళీ తీసుకుని అసైన్మెంట్ మళ్ళీ నేను వచ్చేసి క్లారిటీ వచ్చిందా రాలేదా? కొంచెం క్లారిటీ వచ్చిందా ఏం చేయాలి ఏంటి అని చెప్పి?